హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మేఘన. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. మొన్న నైట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానని చెప్పాను కదా, సో దాని ప్రాసెస్ అనమాట. ఇది నేను నా ఓన్ స్టైల్ అండి. అంటే నేను 8th 9th చదువుకునేటప్పుడు ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టేదాన్ని మా తమ్మునికి. సో వాడికి చాలా ఇష్టం ఇది. సో అందుకని చెప్పేసి మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకే మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. సో దీనికి కావాల్సినవి ఏంటంటే 3 eggs, ఒక 3 మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఒక పెద్ద సైజ్ ఆనియన్. ఒక ఆనియన్ సరిపోతుంది. సో ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. ఎందుకు అని అంటే కొంచెం మనకి కలిపేటప్పుడు ఈజీగా ఉండడం కోసమని. అంటే ఇదంతా మనం హై ఫ్లేమ్లోనే చేస్తాం కదా, సో అందుకని గిన్నె మాడిపోకుండా ఉండడానికి నేను ఇలా పెద్ద గిన్నె పెట్టుకున్నాను అనమాట. సో గిన్నె పెట్టేసుకొని అది వేడవగానే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో మనం కట్ చేసుకున్నవన్నీ వేసేసుకోవాలి. ఆనియన్, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు. సో కొత్తిమీర, కరివేపాకు ఫస్ట్ కొంచెమే వేసుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఇది కొత్తిమీర, కరివేపాకు లాస్ట్లో వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగా వస్తుంది. అంటే మొత్తం ఉడికిపోయిన తర్వాత దించేసాక వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. సో అందుకని ఇదైతే ఎప్పుడైనా మమ్మీ డాడీ ఏదైనా వర్క్ మీద మా ఓన్ విలేజ్ వెళ్ళినప్పుడు నేను మా తమ్ముడు ఇద్దరమే ఉంటే మేము ఎక్కువ ఇదే చేసుకునే వాళ్ళం అనమాట. సో ఉప్పు వేసేసుకోవాలి. ఎందుకు అంటే ఇంకా మాకు ఇష్టం అనమాట. ఎక్కువ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టము. సో నేను కూడా చాలా బాగా చేస్తానని చెప్పేసి మా తమ్ముడు ఎక్కువ ఇదే అడిగేవాడు అనమాట. సో కొంచెం పసుపు వేసేసుకోవాలి. సో అప్పుడు మా దగ్గర యూట్యూబ్ చూడడానికి అప్పుడు ఫోన్స్ కూడా ఉండేవి కాదు. సో మనకి ఇది ఫోన్లో చూసింది అయితే కాదు, ఏదో ట్రై చేశాను, అది బాగా కుదిరిందని ఇంక అప్పటి నుంచి ఇంక ఇలాగే చేస్తూ ఉండేదాన్ని అనమాట. సో ఇంకా కారం మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. మనకి ఎంత తింటామో మనకి అంత వేసుకోవాలన్నమాట. సో నేను 2 spoons వేసా. అండ్ నెక్స్ట్ కొంచెం అల్లం పేస్ట్ కొంచెమే వేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అల్లం టేస్ట్ వస్తే నాకు నచ్చదు. సో అందుకని చెప్పేసి ఇంకా మీకు ఎక్కువ ఇష్టమైతే వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనం తీసుకున్న 3 eggs ఉన్నాయి కదా, అవి అందులో వేసేసుకోవాలన్నమాట. ఇంకా వేసుకొని అది కొంచెం ఏమంటారు కింద ఇలా అతుక్కుపోయేంత వరకు కొంచెంసేపు స్టాప్ అయ్యి ఇంకా నెక్స్ట్ కలిపేసుకోవాలన్నమాట. ఇంకా మంచిగా కలుపుకొని అందులోకి రైస్ వేసేసుకోవడమే. సో ఇంకొకటి మర్చిపోయాను, మసాలా వేసుకోవాలి, మనకు నచ్చిన మసాలా. ఇది అయితే ఏం మసాలా అంటే ఓన్లీ ధనియా పౌడరు. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే మొత్తం ఆల్ మిక్స్ అనమాట. మసాలాలు అన్నీ ఉంటాయి కదా, ఈ రెండింటితో ఇంకా ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో నేను ఇంకా ఇందులో సోయా సాసు, లెమన్ ఇలాంటివి ఏమీ వేసుకోను. సో ఇక్కడికైనా ఇంతవరకు అయినా కూడా చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. సో అత్తమ్మ వాళ్ళు కూడా బాగుంది అన్నారు. ఇదే ఫస్ట్ టైం నేను చేసి పెట్టడం అత్తయ్యకి మామయ్యకి కూడా. సో అత్తమ్మ మామయ్య కూడా బాగుందని చెప్పారు. సో ఇంకా ఏంటంటే ఆల్ మిక్స్ మసాలా అని చెప్పాను కదా, ఇది ఎప్పుడైనా మొన్న నేను ఒక వీడియో చేశాను, చూసారో లేదో షార్ట్లో, ఇవన్నీ ఇందులో సర్దుకుంటున్నాను అని చెప్పేసి. సో ఈ రైస్ కూడా ఇందులో వేసేసాను ఆ మసాలాలో. ఇంకా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుంటే ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట మనం తినేటప్పుడు. సో నాకు ఇలా ఇష్టం అనమాట. సో ఇలా వేసేసుకోండి అంతే. ఇంకా వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. సో అత్తమ్మ మార్కెట్లో మసాలాలు తెచ్చి మిక్సీ పట్టి పెడతారనమాట. సో ఇంట్లో ఎప్పుడూ ఆ మసాలా రెడీగా ఉంటుంది. సో ఇంకా ఆ మసాలా వల్ల చాలా ఫ్లేవర్ వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి గైస్. బాయ్.